హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. అంటే ఫోటోల లైఫ్ ఎలా ఉంటుంది? ఫోటోలో అందరు చాలా నవ్వుతూ అబ్బా వీళ్ళందరూ ఎంత బాగుంటారో మనం ఈరోజు ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ చూసి వాళ్ళ లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. అది నిజమైన లైఫ్కి తార్కాణమా లేకపోతే ఫోటో కోసం ఇచ్చే ఫోజులేనా అన్నది ఈ స్టోరీలో చూద్దాం. స్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది. 4 రోజులు వారితో గడపబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళ్తోంది. ఇందుకోసం భర్త శరత్ను ఎంతో బతిలాడి మరీ నచ్చ చెప్పుకోవాల్సి వచ్చింది. తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కి సెలవు పెట్టి 2 పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తుంటారు. కానీ ఈసారి స్రవంతి తాను హైదరాబాద్లో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. బాగా క్లోజ్గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్స్లో 2కి ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లిళ్ళు అయ్యాయి. శరత్కు అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో 2 పిల్లలు పుట్టిన అమ్మా నాన్నలతో పాటు అత్తామామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లైనప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే 2 పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తుంటుంది. వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్న స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంది. శిరీష తన పేరెంట్స్తో ఎలా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది. పిల్లలు అణిముత్యాల్లా ఉన్నారు. బాబుకు 5 ఏళ్ళు అయితే పాపకు 3 ఏళ్ళు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, ఫంక్షన్లకి శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంటుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటుండడమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది, ఆ ఓపెన్నెస్ ఏది? తనకి 2వ కాన్పు సమయంలో జాబుకు రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు శరత్తో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు. తన జాబ్ను, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తోంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెప్తుంటాయి అనుకుంది స్రవంతి. అందుకే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడిన స్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకుని, రా స్రవంతి, చెప్ప పెట్టకుండా వచ్చేసావే అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనసు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకుని. లోపలికి వెళ్తూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష. నేను చెప్తుంటానే నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుంచి వచ్చింది, 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది స్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి 2ని దగ్గరికి తీసుకోవాలని చూసింది. కానీ వాళ్ళు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తుకొచ్చారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తాను శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒక్కటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లంకించుకున్నాడు. స్రవంతి వారించపోయింది. కానీ నీకు తెలియదే, వీడు రోజు ఇంతే, 4 తగిలిస్తే గాని తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకు బయటకొచ్చిన మనోహర్ ఏమిటి పొద్దునే గోల అని విసుక్కున్నాడు.
గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాగ్గా. వీకెండ్లో 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను, వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే, అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనక నుండి వినిపించింది. స్రవంతి తనకిచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం. పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎన్నడూ జవదాటలేదు. స్రవంతి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడ మీద వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు పోజులిచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళని చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్లతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోలలో చూసే తనకు వాళ్ళ ఇంటికి రావాలనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష ముఖం చిట్లించింది. రండత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ల ముఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనసు బాధపడింది. తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటి ముట్టనట్టు ఉండడం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు, కానీ పిల్లల్ని గారాబం చేయొద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోకకొస్తుంది గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత నానమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చేయడం నిజం, దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమీ అనటం లేదు శిరీష, పిల్లల్ని దగ్గరికి తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ. గారాబం చేయవద్దంటుంటే ఏదేదో చెప్తారేంటి? మీ సలహాలు సుద్దులు నాకు అవసరం లేదు. నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతోందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషని పక్కకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడుండడం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళై 10 ఏళ్లైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒకసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది. ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. అసలు తమ ఇల్లు షరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు. స్రవంతి ఒకసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింటిలో శిరీష తన అత్తగారి భుజంపైన చెయ్యి వేసో మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు. కానీ నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది. శరత్ కానీ తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలప్పుడో తాను అడిగితే ఒప్పుకున్న ఒక కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి, సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటే 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు అడిగింది శిరీష. నీ ఫోటోలేని జీవితం మా ఇంట్లో చూద్దు గాని నాతో పాటు చెన్నై రా శిరీష
4 రోజుల నుండి వెళ్తూ కానీ అంది స్రవంతి సూట్ కేస్ మోస్తూ. ఇదండి ఇన్స్టాలో ఫొటోస్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఉన్న ఫొటోస్ అన్నీ వాళ్ళ నిజ జీవితాన్ని ప్రతిఫలించవు. ఏంటి అనంటే ఫోటోలో వేరుగా ఉంటుంది, నిజంగా వేరుగా ఉంటుంది. నిజంగా అంత అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఫోటోల్లో చూపించుకోవాలని ఏమీ అనుకోరు అనుకుంటా. అది విషయం. థ్యాంక్ యూ.